దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. రాయలసీమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం దశాబ్దాలుగా వెనుకబడిన ప్రాంతాల రూపురేఖలు మార్చే దిశగా కీలక అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గానికి భారీ నిధులు కేటాయిస్తూ సమగ్ర అభివృద్ధికి శ్రీకారం చుడుతోంది. ఈ నెల 25న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆస్పరి మండలంలో పర్యటించనున్నారు. ప్రజా ఆరోగ్య రంగంలో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సంజీవిని ఏఐ ఆధారిత ఆరోగ్య కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించనున్నారు. అదే సమయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను టీడీపీ ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి పర్యవేక్షిస్తున్నారు. ఆలూరులో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలు, సీఎం పర్యటన విశేషాలపై వైకుంఠం జ్యోతితో మా కర్నూలు ప్రతినిధి మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం ఏదైతే ఉందో కరువు ప్రాంతానికి పెట్టింది పేరుగా ఉండేది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలతో ఈ ఆలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం మనతో పాటు ఆలూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి గారు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాం. ముందుగా మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఆలూరు నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి జరుగుతూ ఉంది. దానికి ఇప్పుడు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. గతంలో ఉన్న పాలకులు ఎవరైతే ఉన్నారో, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనేమి, వైసీపీ ప్రభుత్వం అయితేనేమి, వాళ్ళు కూడా ఏమాత్రం అభివృద్ధి చేయకుండా ఉండడం వల్ల ఈరోజు ఈ పరిస్థితులు అన్నీ ఉన్నాయి. కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలూరు నియోజకవర్గమైన ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆయన ఇక్కడ చాలా వెనకబడిన ప్రాంతం ఆలూరు నియోజకవర్గం అని చెప్పేసి ఇప్పటికే నగరడోన రిజర్వాయర్ అయితే ఇప్పుడు వర్క్ కూడా స్టార్ట్ అవబోతా ఉన్నాయి. అలాగే వేదవతి ప్రాజెక్టు కూడా తీసుకొని వస్తా ఉన్నారు. అలాగే ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో రోడ్లు, మంచినీటి సౌకర్యము, అలాగే 2 పిహెచ్సిలు కూడా ఇవ్వడం జరిగింది. హెల్త్ సెంటర్స్, గ్రామ పంచాయతీ బిల్డింగ్స్, అలాగే నీటి సమస్య కూడా 1 by 1గా కూడా సాల్వ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవన్నీ కూడా గతంలో ఉన్న పాలకులు పట్టించుకోకపోవడంతో, చేయకున్నట్లుగా నిర్లక్ష్యంగా వదిలేయడం వల్ల అవన్నీ కూడా ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా రిక్వెస్ట్ చేసి అవన్నీ కూడా మేము స్టెప్ బై స్టెప్గా కూడా సాల్వ్ చేస్తూ ఉన్నాం. తొందరలోనే ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా మంచిగా జరుగుతుందని చెప్పేసి కూడా చెప్తాం. ఇన్నేళ్ల తర్వాత అంటే దాదాపు స్వాతంత్రం వచ్చి దశాబ్దాల కాలం తీరిన తర్వాత కూడా ఇంకా ఆలూరు అభివృద్ధిలో అట్టడుగున ఉంది. కాకపోతే ఒక మహిళగా మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పుడు రోడ్లు చూసుకుంటే మాత్రం చాలా బాగా డెవలప్మెంట్ చేశారు. ఈ రకంగానే ముందు ఇంకా ఎలా డెవలప్మెంట్ చేయబోతుంది? ఇంకా కూడా మన సీఎం గారితో రివ్యూ మీటింగ్లో కూడా దాదాపుగా మళ్ళా ఒక 10 రోడ్లు కూడా, మెయిన్ రోడ్స్, ఎట్లాంటి రోడ్స్ అంటే గత 30-40 సంవత్సరాలుగా కూడా లేని రోడ్లు, అలాగే చింతకుంట టు సిరుగాపురం రోడ్డు, అలాగే పీకొట్టకొండ నుంచి లక్కసాగరం రోడ్డు, అలాగే ఏరూరు నుంచి కూడా కోగిలతోట వరకు ఇలా ఎన్నో రోడ్లు, దాదాపుగా 10 రోడ్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. తొందరలోనే టెండర్స్ కూడా పిలుస్తున్నారు. వర్క్స్ కూడా తొందరలోనే స్టార్ట్ అవబోతా ఉన్నాయి. వాళ్ళ 5 సంవత్సరాలలో ఏదే అభివృద్ధి చేశారో, మేము ఈ ఇన్ఛార్జ్ అయిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో ఆలూరు నియోజకవర్గంలో ఎట్లా అభివృద్ధి జరిగిందని చెప్పేదానికి బహిరంగ చర్చకు కూడా రమ్మని చెప్పాము. కానీ ఆయన రాలేదు. ఎందుకంటే వాళ్ళు ఏమాత్రం అభివృద్ధి చేయలేదు. ఆ రోజు మంత్రిగా కూడా వాళ్ళ ప్రభుత్వంలో పనిచేశారు. ఇక్కడ ఇప్పుడున్న ఎమ్మెల్యే ఆయన విరూపాక్షి గారు కూడా ఆ రోజు జెడ్పీటీసీగా కూడా పనిచేశారు. సొంత మండలమైన చిప్పగిరికి కూడా నగరడోన రిజర్వాయర్ని కూడా వాళ్ళిద్దరు కూడా తీసుకురాలేకపోయినారు. కానీ మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము అక్కడ ఉన్న పరిస్థితులు, రైతుల ఇబ్బందులు కూడా తెలియజేసి దాదాపుగా 16 కోట్ల రూపాయలు బిల్లు కాంట్రాక్టర్కి పెండింగ్ ఉన్న బిల్లులు కూడా చెల్లింపజేసి తొందరలోనే ఇప్పుడు వర్క్ కూడా స్టార్ట్ అవబోతా ఉంది. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, గత పాలకులు దాదాపు 5 ఏళ్ల కాలంలో కనీసం రోడ్లలో ప్యాచ్లు కూడా వేయలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు అదంతా పక్కన పెట్టేసి మీరు సీసీ రోడ్లు కూడా వేయిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది చూడాలంటే. వాళ్ళు ఎక్కడ ఏ రోడ్డు వేశారో ఒకసారి చెప్పండి. ఏ రోడ్డు కూడా మీరు వస్తున్నారు కర్నూలు నుంచి, పెద్దగోతూరు నుంచి వై జంక్షన్ వరకు కూడా ఎంతో గుంతలు పడి ఉంది. అంత ఎందుకు, ఎన్హెచ్ మన వై జంక్షన్ నుంచి ఆలూరు బస్టాండ్ వరకు దాదాపు 3 కిలోమీటర్లు ఉన్న రోడ్డు, ప్రతి ఒక్కరు కూడా ఎంతోమంది, వేల మంది ప్రయాణం చేసే రోడ్డు అది. కర్నూలు నుంచి బళ్ళారికి హైవే అది. 5 సంవత్సరాలలో వాళ్ళు అక్కడ ఎంతోమంది యాక్సిడెంట్లు జరగడం చేశారు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ప్రయాణం చేసే ఆ రోడ్లో మంత్రులు, ఎమ్మెల్యే
ఎమ్మెల్యేలు కూడా రోజు ప్రయాణం చేశారు కానీ ఎక్కడ కూడా పట్టించుకోలేదు. 25 డేస్లో వర్క్ కూడా స్టార్ట్ అవుంది. మీరు ఇప్పుడు కూడా వెళ్ళేటప్పుడు కూడా చూడవచ్చు, ఆ రోడ్డు కూడా ఇప్పుడు వర్క్ జరుగుతూ ఉంది. ఇలాంటి చెప్పుకుంటూ పోతే ఈరోజు ఆలూరు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఓర్చుకోలేక వీళ్ళు ఇట్లన్నీ మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ మేమేం పట్టించుకోము. ఏదైతే ఉందో ప్రజలకు మంచి జరగాల, ప్రజలకు అభివృద్ధి జరగాల అని చెప్పేసి మేము చూస్తామని చెప్పి కూడా చెప్తాం. చూస్తున్నారు కదా, ఇది ఏదైతే ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతుంది. ఏదైతే తమకు కావాలి, ఈ అభివృద్ధి చేయాలి, ఈ డెవలప్మెంట్ చేయాలంటే వెంటనే స్పందిస్తున్నారు. ఆ రకంగానే భవిష్యత్తులో కూడా ఏదైతే ఇప్పుడు ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి ఈ పెండింగ్ ప్రాజెక్టులు కూడా పూర్తి చేసి సాగునీటికి ఇబ్బంది లేకుండా చేస్తాము. అదే రకంగానే ఇక్కడ పరిశ్రమలు కూడా ఏర్పాటు చేసేందుకు కూడా అన్ని సౌకర్యాలు చేస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో మురళీకృష్ణ, YKTV, కర్నూలు జిల్లా. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.